టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మాలిని జోష్న ఒప్పుకుంటానంటే నా ఆస్తిలో సగం వాటా నేను జోష్నకి రాసిస్తాను. ఎందుకంటే ఈ ఆస్తిలో సగం వాటా నా ఆడపడుచుకి చెందుతుంది. నా ఆడపడుచు కూతురు జోష్న కాబట్టి నా మేనకోడ్లకి ఈ ఆస్తిలో సగం వాటా వెళ్తుంది. ఏం జోష్న అని అనగానే ఒక్కసారిగా జోష్న షాక్ అయి మాలిని వైపు చూస్తుంది. నిజానికి ఈ ఆస్తిలో సగం వాటా దక్కాల్సింది నాకు కాదు, దీపక్కి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. జోస్న మాట్లాడవేంటి అని వినగానే పారిజాతం, అది చిన్నపిల్ల, దానికేం తెలుసు మాలిని ఈ ఆస్తి వ్యవహారాలన్నీ. నేను చెప్తున్నాను కదా, ఈ ఆస్తిలో సగం వాటా నువ్వు జోష్న పేరున రాసేయి అని అనగానే ఇక జోస్న, గ్రాని నీకు నిజంగానే చిప్పు దొబ్బింది, మెడ వంకర అయ్యేసరికి బ్రెయిన్ కూడా పనిచేయనట్టుంది అని అనగానే అది కది గ్రాని, పారిజాతం నువ్వు బాగానే మాట్లాడావు, కానీ జోష్న నీకంటే చిన్నదైనా నీ తెలివితేటలు జోష్నకి రానట్టున్నాయి. చూడండి, నాకు ఎవరి తెలివితేటలు రానవలసిన అవసరం లేదు. అలా అని మీ ఆస్తి మీద నాకు ఎటువంటి ఆశ లేదు. ఎందుకంటే మా తాత యావదాస్తి నాది. అలాంటప్పుడు వీటి కోసం నేను ఆశపడను. అయ్యో జోస్న, నువ్వు ఇంత అమాయకురాలువేంటి? ఎప్పుడు చూసినా శివనారాయణ బాబాయ్ తన కొడుకు కూతురు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరికీ నా ఆస్తి సమానంగా ఇస్తాను అనేవాడు. కానీ ఇప్పుడు కాంచన పరిస్థితి ఏం చేశాడు? కాంచనని రోడ్డు మీద పడేశాడు. పేదరికల్లో బ్రతుకుతున్నారు. కార్తీక్ అమాయకుడు, అలాగే కార్తీక్ భార్య ఆ దీప కూడా అమాయకురాలు. కాబట్టి మీ తాత వాళ్ళకి ఆస్తి ఇవ్వకపోయినా వాళ్ళు పౌరుషానికి పోయి మౌనంగా ఉండిపోయారు. కానీ అంత అమాయకురాలువి కాదని నేను అనుకుంటున్నాను. అవును, శివనారాయణ బాబాయ్ గురించి నాకంటే మీకే ఎక్కువగా తెలుసు. అందుకే చెప్తున్నాను, తాత ఆస్తి నీకే దక్కుతుందని నువ్వనుకుంటున్నావు. కానీ మీ తాత ఈరోజు సీఈఓ పోస్ట్ని ఆ ఇంటి పని మనిషి దీపక్ ఎలా ఇచ్చాడో రేపు ఆస్తి కూడా మీ బావకి అలాగే దీపకి రాసివ్వడని నమ్మకం ఏముంది? ఆలోచించుకో జోస్న అని అనగానే ఒక్కసారిగా జోస్న షాక్ అయిపోతుంది. ఇక పారిజాతం, అవును మాలిని, నువ్వు చెప్పింది నిజమే. అందుకే దశరథ అలాగే సుమిత్ర దీని పెళ్ళికి ఆస్తిని లింకు పెట్టారు. ఏంటి పారిజాతం నువ్వు అంటుంది? గ్రాని, ఇవన్నీ నువ్వు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అలా అంటావేంటే? అవును మాలిని, దశరథ సుమిత్ర దీని పెళ్ళయి సంవత్సరంలో దీనికి పిల్లలు పుట్టకపోతే ఆస్తి మొత్తం తన మేనల్లుడు కార్తీక్కి తన భార్యకి చెందుతుందని దశరథ వీలునామా రాసేశాడు. అవునా? ఏంటి జోస్న, నీకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇంకా నువ్వు సైలెంట్గా ఉంటావా అని అనగానే ఇక జోస్న, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? చూడు జోస్న, నేను చెప్పినట్టు చెయ్యి. నీ ఆస్తి నీకు దక్కుతుంది. ఆఫీస్లో నీకు దక్కాల్సిన సీఈఓ స్థానం కూడా దక్కుతుంది. ఒక్కసారి నాతో చేతులు కలుపు. నేనేం చెప్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అసలు నీకు గనుక నీ వయసు కొడుకుంటే నిన్నెప్పుడో నా కోడల్ని చేసుకునేదాన్ని. కానీ నాకు అదృష్టం లేదు. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటారు? జోస్న, నువ్వు నాతో చేతులు కలుపు. నేనేం చేయాలో నేను నీకు చెప్తాను. అప్పుడు ఆ యావదాస్తి నీకే వస్తుంది. అలాగే మీ తాత ఆస్తిలో సగం వాటా కూడా నీకే వస్తుంది. వస్తే పిచ్చి మొహం వేసుకొని అలా చూస్తావంటే? మాలిని నీకు అంత అవకాశం ఇస్తుంటే చేతులు కలుపు గ్రాని. నేను చెప్తున్నాను కదే, ఇక్కడెవరు మనల్ని చూసేవాళ్ళు లేరు. అలాగే మీ తాతకి ఈ విషయం ఎప్పటికీ తెలీదు. నేను చెప్తున్నాను కదా, చేతులు కలపవే అని చెప్పేసి జోస్న చేతుల్ని పారిజాతం మాలినితో చేతులు కల్పిస్తుంది. ఇక మాలిని, శభాష్ మేనకోడలా, నా వైపు నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఎంతైనా నీకు ఈ మేనత్త పొలికలు వచ్చినట్టున్నాయిలే. సరే, మనం తర్వాత కలుద్దాం. ఏం చేయాలో ఎలా చేయాలో నేను నీకు చెప్తాను మేనకోళ్ళ అని వెనకాలనే గ్రాని బయలుదేరదామా అని చెప్పి జోస్న అంటుంది. ఇక పారిజాతం అలాగే జోస్న బయలుదేరతారు. ఇంతలోకి శివనారాయణ, మీరందరూ కూడా నాతో పాటు ఇంటికి రండి. తాత, ఇప్పుడు మేమందరూ ఇంటికెందుకు? ఎందుకా? పారిజాతం జోస్న ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియాలి. దానికోసమే. సూరజ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ పారిజాతం జోస్న ఎక్కడికి వెళ్ళారో వాళ్ళ ఇంటికి వచ్చేలోపు నాకు తెలియాలి అని చెప్పేసి సూరజ్కి చెప్పి ఇక శివనారాయణ వాళ్ళని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. ఇక సూరజ్, పెద్దయ్య గారు నాకు బాగానే చెప్పారు, కానీ నేను ఇప్పుడు పారిజాతం గారు జోస్న
ఎక్కడికి వెళ్ళారో ఎలా తెలుసుకోవాలి? అసలు జ్యోత్స్న పారిజాతం గారితో కలిసి ఎక్కడికి వెళ్ళింది అని సూరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా పారిజాతం అలాగే జ్యోత్స్న కారులో వస్తూ ఉంటే, జ్యోత్స్న, గ్రాని, అసలు నువ్వు ఆ మాలిని ఇంటికి ఎందుకు నన్ను తీసుకెళ్ళావు? అయినా తాత చెప్పాక కూడా నువ్వెందుకు ఇంత డేర్ చేసావు? ఎందుకంటే ఆ మాలిని గురించి నాకు పూర్తిగా తెలిసి నిన్ను అక్కడికి తీసుకురాకపోతే అది నా గురించి నిజం చెప్తానని బెదిరించింది. అందుకే నిన్ను నాతో పాటు తీసుకెళ్ళాను. ఏంటి నువ్వంటుంది? కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ మాలిని నిన్ను బెదిరించడం ఏంటి? నీకు ఆ మాలిని గురించి తెలీదే. ఆ మాలిని గ్రాని ఏంటి, ఏం బెదిరించింది నిన్ను? ఒసే జ్యోత్స్న, ఇది నీకు నాకు మధ్య ఉండాల్సిన పెద్ద రహస్యం. నువ్వెవరితో చెప్పవు కదా. గ్రాని, నన్ను కూడా నువ్వు నమ్మట్లేదా? కాదే, ఇది నాకు సంబంధించిన రహస్యం. గ్రాని, టెన్షన్ పెట్టకుండా ముందు ఆ రహస్యం ఏంటో చెప్పు. చెప్తాను వినవే. మీ తాత శివనారాయణని నేను పెళ్లి చేసుకున్నానా? అలాగే నిన్ను ఆ ఇంటి వారసురాలు చేయాలనుకున్నానా? ఈ కథ మొత్తం నాకు తెలుసు కదా గ్రాని. కానీ నీకు తెలియదు ఒకటి ఉందే. బిడ్డల్ని మార్చినప్పుడు అదే ఆ దక్షిణామూర్తి భార్య అంటే సుమిత్ర కన్న తల్లి ఇదంతా కూడా చూసేసింది. ఏంటి గ్రాని నువ్వంటుంది? అవునే, ఆ రోజు సుమిత్ర కన్న తల్లి నేను బిడ్డలు మార్చడం చూసేసింది. ఇదే విషయం బయట అందరికీ చెప్పి నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేలా చేస్తానని, నా కూతురికి ఇంత అన్యాయం చేసి నిన్ను వదలను అని ఆ రోజు నాతో గొడవ పడింది. గ్రాని, అంటే ఈ నిజం ఇప్పుడు ఆ కుటుంబానికి తెలుసా? లేదే. ఎక్కడ అది నిజం చెప్పేస్తుందన్న భయంతో ఆ రోజు దక్షిణామూర్తి భార్యని డాబాపై నుంచి నేనే కిందకి నెట్టేశాను. గ్రాని, అవునే, సుమిత్ర కన్న తల్లి చావుకి కారణం దక్షిణామూర్తని సుమిత్ర అలాగే మీ తాత అందరూ అనుకుంటున్నారు. కానీ దానికి కారణం నేనని నాకు అలాగే మాలినికి మాత్రమే తెలుసు. గ్రాని, ఏమంటున్నా నువ్వు? అవునే, నేను దాన్ని పైనుంచి తోసేయడం మాల్ని చూసింది. కానీ ఈ విషయం మాలిని అక్కడ బయట పెట్టేస్తున్నారని నేను చాలా భయపడ్డాను. కానీ మాలిని నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమని చేత్తో సైగ చేసింది. ఇప్పటి వరకు మాలిని ఈ విషయాన్ని ఎక్కడా బయట చెప్పలేదు. కానీ ఇప్పుడు నిన్ను తీసుకొని ఆ ఇంటికి రాకపోతే నా గుట్టు బయట పెడతానని చెప్పింది. అందుకే భయంతో నేను అక్కడికి తీసుకెళ్ళినా మనకి మంచి జరిగింది కదా. ఏం జరిగింది? ఇప్పుడు కనుక తాతకి ఈ విషయం తెలిస్తే తాత నిన్ను నన్ను మడపట్టి బయటకు గెంటేస్తాడు. అంత తెలిసే అవకాశం లేదులేవే. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను, నీ ఫోను అక్కడుంది. మరి మనం ఇక్కడికి వచ్చిన విషయం ఎలా తెలుస్తుంది? గ్రాని, నోరు మొయ్యవే. మీ తాతకి తెలిసే అవకాశమే లేదు. అలాగే మీ తాత ఆస్తి, అలాగే సుమిత్ర కన్న తండ్రి ఆస్తి మొత్తం నీకే దక్కుతుంది. మాలిని చెప్పినట్టు చెయ్యి. ఆ మాలిని చెప్పింది చేస్తే అంతా మన వైపే ఉంటుంది అని చెప్పి అంటుంది. ఇంకా ఒకవైపు శివనారాయణ కోపంగా హాల్లో ఉంటాడు. ఇక సుమిత్ర అయితే, మావయ్య గారు అసలు ఏం జరిగింది? అత్తయ్య గారు అలాగే జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళారు మీకు తెలుసా? కాసేపట్లో తెలుస్తుందమ్మా సుమిత్ర. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో సూరజ్ తెలుసుకుంటాడు అని అనగానే ఇక దీప, బావా అసలు ఏం జరుగుతుంది? పారిజాతం గారు జ్యోత్స్నని తీసుకొని ఎక్కడికి వెళ్ళుంటారు? అదే కదా దీప అర్థం కాని విషయం. ఖచ్చితంగా పారు జ్యోత్స్నని తీసుకెళ్ళి ఎక్కడికో వెళ్ళింది. కాసేపట్లో బ్రదర్ చెప్తాడులే అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం జ్యోత్స్న ఇంటికి వస్తారు. రాగానే శివనారాయణ అలాగే ఇంట్లో దీప కార్తీక్ని చూసి, తాత అలాగే దీప బావ అందరూ హాల్లో ఉన్నారంటే గ్రాని వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారేమో. వాళ్ళకి నిజం తెలిసిందేమో. పిచ్చి మొహందానా, మనం వెళ్ళిన విషయం నీకే తెలీదు, అలాంటిది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పద ముందు అని చెప్పేసి అనగానే పారిజాతం, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు జ్యోత్స్నని తీసుకొని? అయినా జ్యోత్స్న, ఆఫీస్లో నువ్వెవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? తాత, అది గ్రాని నాకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పింది. ఎవరికి చెప్పొద్దంది, అందుకే చెప్పలేదు నేను. పారిజాతం, జ్యోత్స్నని అంత అర్జెంటుగా పిలిపించి ఎవరికి చెప్పకుండా రమ్మని ఎక్కడికి తీసుకెళ్ళావు నువ్వు? గుడికి తీసుకెళ్ళానండి. అవునా? అవునండి, జ్యోత్స్న పేరున అర్చన చేయించి దీనికి పెళ్ళి కావాలని, దీని బుద్ధి మారాలని గుళ్ళో పూజ చేయించాను. అందుకనే దీన్ని అర్జెంటుగా రమ్మన్నాను. అవునా పారిజాతం, మెట్ట మధ్యాహ్నం అది కూడా జ్యోత్స్నతో గుళ్ళో పూజ చేయించావు.
నమ్మాల పారిజాతం మరి గుళ్ళో ప్రసాదం ఇస్తారుగా ఏది? అయ్యా ఇలా బుక్ అయ్యానేంటి అని అనుకుంటూ ఉంటే అప్పుడే సూరజ్ అక్కడికి వస్తాడు. రాగాలనే ఇక శివనారాయణ, సూరజ్ పారిజాతం జోష్నని తీసుకొని గుడికి వెళ్ళిందని చెప్తుంది. నేను నమ్మచ్చా? నమ్మకూడదు సార్, ఎందుకంటే పారిజాతం గారు మీతో అబద్ధం చెప్తున్నారు. జోష్న మేడాన్ని తీసుకొని పారిజాతం గారు గుడికి కాదు, దక్షిణమూర్తి గారి ఇంటికి వెళ్ళారు. ఏంటి? అవును సార్, పారిజాతం గారు అలాగే జోష్న దక్షిణమూర్తి గారి ఇంటికి వెళ్ళారు. దానికి సాక్ష్యం వాళ్ళు వెళ్ళిన కార్ డ్రైవర్ అని వెనకాలనే ఇక డ్రైవర్ అవును సార్ అని చెప్తాడు. ఒక్కసారిగా ఇక సుమిత్ర జోష్న చెంప పగలు కొడుతుంది. మమ్మీ అని వెనకాలనే, నోరు బొయ్యవే, మీ తాత నిన్నే చెప్పాడు ఆ ఇంటికి ఇంటి వాళ్ళు వెళ్ళకూడదని, కానీ ఎలా వెళ్ళావే, దేనికోసం వెళ్ళావు చెప్పవే అని చెప్పేసి జోష్న చెంప పగలగొడుతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే